దమయంతి చేసిన కుట్రనైతే ఇంకా విక్రమ్ అయితే దాన్ని తిప్పికొట్టి రంగా అయితే తనే ఒక దొంగగా అన్నట్టుగా మారి ఇంకా వీడియో అయితే రికార్డ్ చేస్తాడు. ఇంకా అలా చేసిన తర్వాత ఆ దొంగని నేను చూపిస్తాను అన్నట్టుగా ఇంకా రాధ మీద ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా తనైతే చేస్తాడు. ఇంకా అలా మొత్తం చేసిన తర్వాత రే నువ్వు ఎక్కువగా చూపించావనుకో అందరికీ నేనే అని చెప్పన్న విషయం తెలిసిపోతుంది, దాని ముందు కట్ చేసిరా అని చెప్పనని రంగా అయితే అంటాడు. ఇంకా విక్రమ్ కూడా అయితే రాధా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పని ఇంకా అందరినీ ఒక్కొక్కరినైతే పంపించేసి ఇంకా అసలు మ్యాటర్లోకి దమయంతి అలాగే ప్రియ దగ్గరకు వస్తారు. మీరు బామ్మగారి గాజులు తీసేసింది నువ్వేనని నాకు తెలుసు ప్రియా, కానీ నేను ఇప్పుడు ఎందుకు ఆ వీడియో బయట పెట్టకుండా ఇది పెట్టాను అంటే అందరి ముందు నీ గురించి మంచిగా మామయ్య దృష్టిలో నీ విషయంలో మంచిగా ఉన్నాడు, కానీ అది నేను పోగొట్టిన దాన్ని అవుతాను అని చెప్పనని ఇలా చేశానని చెప్పని ఇంకా రాధ అయితే రూమ్లో కూర్చొని ఇంకా విక్రమ్ అయితే అసలు ఏమనుకుంటున్నాడు ఇక్కడంతా ఈ మాటలన్నీ పడ్డం నాకు అవసరమా అని చెప్పని ఇంక రూమ్లోకి వచ్చిన తర్వాత విక్రమ్ని అయితే నువ్వు ఏమనుకుంటున్నావు, మా నాన్న కేసు విషయం ఎంతవరకు వచ్చింది ఏంటి, ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక గొడవలు ఈ దొంగతనాలు ఇవన్నీ నాకు అవసరమా, అయినా మా నాన్న కేసు విషయం ఏమైందంటే ఇంకా దాంట్లో ఏ విషయం తెలియట్లేదు అన్నట్టుగా పూర్తిగా తెలుసుకునే దాకా నేను ఎవరితో చెప్పకూడదు అన్నట్టుగా తనైతే అంటాడు. కానీ రాధ అయితే నాకు తెలుసు నువ్వు చేయవని నాకు తెలుసు, అయినా నీకు టైం ఇస్తున్నా 30 రోజుల లోపల మా నాన్నని విడిపించలేదు అంటే ఈ తాళి తీసేసి మన అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని ఇంకా విక్రమ్కి అయితే చెప్తుంది. ఇంకా తను ఇంకా బట్టలు సర్దుకొని ఇంకా నేను వెళ్ళిపోతాను అనే సమయానికైతే విక్రమ్ అయితే నువ్వు వెళ్ళలేవు, నువ్వు గేట్ దాటి ఇల్లు దాటచ్చు, కానీ నువ్వు గేట్ దాటిన తర్వాత మీ నాన్న మొహమే నీకు కనిపిస్తుంది, ఇప్పుడు నేను తప్పగా మీ నాన్నని విడిపించడానికి ఎవ్వరు నీకు ముందు సాయం చేయరు అని అనేటప్పటికీ సరే ఈ 30 రోజుల టైమే చూస్తా, తర్వాత నేను మా నాన్నని విడిపించకపోయినా సరే నేనే విడిపించుకుంటా అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చేసి ఇంక విక్రమ్కి వెళ్తుంది. ఇంక విక్రమ్ అయితే భవానీ శంకర్ అలాగే ఇంకా దమయంతి ఇద్దరు అయితే ఇంకా విక్రమ్ చేసిన పని నన్ను గన్ షూట్ పెట్టి నా తాత నిజం చెప్పించాలన్నాడు, నా దాకా వచ్చాడు అంటే తర్వాత నీ దాకా రాడు నమ్మకం లేదు కదా.